ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. నియోజకవర్గాల పునర్విభజన చేయబోతున్నట్టుగా. ఈ లెక్కన చూస్తే లోక్సభ సీట్లు 543కు మరొక అదనంగా 273 సీట్లు పెరిగితే అందులో 270 సీట్లు మహిళలకు కేటాయించబోతున్నారు. ఎందుకంటే మొన్న మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు కాబట్టి. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే 119 నియోజకవర్గాలకు అదనంగా మరొక 60 నియోజకవర్గాలు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. 60 నియోజకవర్గాలు కూడా మహిళలకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద లోక్సభ అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. ఈ పెరగటం వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఏ విధంగా అంటే రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉంటుంది తప్ప సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా ఒక నియోజకవర్గం ఏర్పడితే ఎమ్మెల్యేకి 2 గన్మెన్లు కేటాయిస్తారు. అదే విధంగా ఎమ్మెల్యే జీతం ఉంటుంది, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఆ విధంగా జనాల పైన ఆ భారం పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన, ఎంపీగా గెలిచిన వ్యక్తి జీవితాంతం పింఛన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా తడిసి మోపడై ప్రజా జీవనం పైన, ప్రజల జీవితం పైన పడుతుంది తప్ప రాజకీయ నాయకులకు ఎలాంటి నష్టం లేదు. అంటే పెరగబోయే అసెంబ్లీ కావచ్చు, లోక్సభ నియోజకవర్గాల పెంపుదల వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు.